వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం నల్లబెల్లిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఇద్దరు లవర్స్ను పోలీసులు పట్టుకున్నారు. హేమలత, రాము అనే ఇద్దరు ఈ నెల 11న ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించారు. రాత్రి సమయంలో వృద్ధురాలు సుజాత ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మంలో అమ్మడానికి కుదరకపోవడంతో వరంగల్లో అమ్మడానికి వస్తున్న సమయంలో పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. మెడలో ఉన్నటువంటి గురుసు మీద దృష్టి పడింది. దాన్ని ఎట్లా దొంగిలించాలని ప్లాన్ తోటి 11వ తారీఖు రాత్రి 10 గంటలకు ఆ ఇంటి ముందు ఉన్నప్పుడు మాటలు కలిపి ఒకే హఠాత్తుగా వాడికి గుర్తు పిసికినట్టు చేసి అది లాక్కొని వెళ్ళిపోతుంది. ఈవిడికి సమీపంలోనే తన లవర్ స్కూటర్ తీసుకొని నల్లబెల్లి గ్రామ శివారులోనే 2 వీలర్ పెట్టుకున్నాడు, డియో స్కూటర్. దాని మీద ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు నేడు ఖమ్మం కావడం వల్ల అక్కడ అమ్మితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు వరంగల్ వచ్చి అమ్మాలనే ఉద్దేశంతో మళ్ళీ ఖమ్మం నుంచి బయలుదేరారు. మార్నింగ్ సుమారుగా 8:30 టైంలో మన ఆర్ ఫోర్స్ స్కూల్ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వర్ధనపేట పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక స్కూటరు, మెడలో నుంచి ఏదైతే స్నాచింగ్ చేశారో ఆ స్నాచింగ్ చేసినటువంటి 20 గ్రాముల 24